మిత్రులారా, నా పేరు కందుల చంద్రశేఖర్ వడిరాజుల సేవా సమితి అధ్యక్షుడిని. ఈరోజు ఈ చిలకలూరిపేట 31 మే నెల 2026 ఆదివారం రోజున ఇక్కడ సమావేశం ఎందుకు జరుపుతున్నామంటే, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో వివిధ నియోజకవర్గాల్లో మేము తిరుగుతూ ప్రతి చోట కూడా మన వడిరాజులకు సంబంధించిన జనాలని, మన వడిరాజులకు సంబంధించిన కుల బంధువులను కలుస్తూ వారి మంచి వారి బాగోగులు తెలుసుకుంటూ మనకి కావలసిన హక్కులను కానీ మనకు రావాల్సిన ఎటువంటి ఫలాలను కానీ మనం తెలుసుకుంటూ వారు ఏం కావాలనుకుంటున్నారు లేదా వారికి కావాల్సినది కానీ అన్నిటినీ మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి కానీ లేదా ప్రభుత్వంలో ఉన్న ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి కానీ మనం ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ వారి దృష్టికి తీసుకెళ్ళడం మనం జరుగుతుంది. అయితే ముందుగా మనం మాట్లాడుకోవాలంటే, వడిరాజులు అనేవాళ్ళు ఒరిస్సా ప్రాంతం నుంచి దేశంలో ఉన్న పలు ప్రాంతాలకి వలస వెళ్ళడం జరిగింది. ముందుగా మనం మాట్లాడుకుంటే, ఈనాడు వడ్డీలుగా లేదా వడ్డీలుగా చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఒకప్పటి వడిరాజులు. వారి సంస్కృతి అనేది చాలా గొప్పది. ఆ సంస్కృతి కానీ వారికి ఉన్న రాజ నీతిజ్ఞత కానీ లేదా వారు ఏలిన రాజ్యాలను కానీ ప్రతి చోట ఎక్కడైతే వాళ్ళు సామంత రాజుగా పనిచేసిందని కానీ ప్రతిది కూడా మనం తీసి చరిత్ర బయట తీసి మనం చెప్పడం జరుగుతుంది. ముందుగా మనం మాట్లాడుకుంటే, వీరిలో కపిలేంద్ర గజపతి రాజు అనే అతను భారతదేశంలో చాలా ప్రాముఖ్యత కలిగిన ఒక రాజు. మనం చెప్పుకుంటూ పోతే ఈ రోజున మనం శివాజీ చక్రవర్తి గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఆయన హిందువులకి చాలా చేశాడని. ఓకే, ఆయన చేశాడు, నేను ఒప్పుకుంటాను. కానీ అంతకంటే ముందు కపిలేంద్ర గజపతి అనే అతను హిందుత్వం గురించి కానీ, హిందూ రాజుల గురించి కానీ, అంటే హిందూ దేవాలయాల గురించి కానీ ఆయన సేవలు చేసి వెలకట్టలేంది. అతను ఒరిస్సా ప్రాంతంలోని కటక్ను కేంద్రంగా ప్రాంతం చేసుకొని అక్కడి నుంచి మొదలుకొని కింద కావేరీ నది కర్ణాటక తమిళనాడు వరకు ఆయన రాజ్యాన్ని విస్తరించాడు. 14వ శతాబ్దంలో మనం చూసుకుంటే అంతటి మహోన్నతమైన సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి మనకి ఓన్లీ కపిలేంద్ర గజపతి గారు మాత్రమే మనకు గుర్తొస్తారు. ఇది చరిత్రలో రాయబడి ఉంది. మనం ఈ చరిత్రని ఒకసారి గుర్తు చేసుకుంటే, కపిలేంద్ర గజపతి మన తెలుగు రాష్ట్రాలతో కూడా ఆయనకి చాలా సన్నిహితం ఉంది. ఆయన మొదటి భార్య ఇక్కడ తెలుగు ప్రాంతం ఆమెనే చేసుకున్నాడు. ఆమెకి కపిలేంద్ర గజపతికి పుట్టినవాడే అమీర మహాదేవ. అతను ఈ తెలుగు ప్రాంతాల్లో ఉన్న ఉదయగిరి కానీ, కొండపల్లి, దగ్గుపల్లి లేదా కొండవీడు, అలానే మనం చూసుకుంటూ వెళ్తే తెలంగాణ ప్రాంతంలో ఉన్న వరంగల్ కోటను కూడా, వీటన్నిటిని కేంద్రంగా చేసుకొని ఆయన పరిపాలన సాగించాడు.